హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను రుద్రాని. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. ఈరోజు మన టాపిక్ ప్రభుత్వ యంత్రాంగం అంతా విఫలం. దేంట్లో అంటే ఉచిత గ్యాస్లో, ఉచిత బస్సు, ఇప్పుడు ఇస్తున్న రేషన్ కార్డులు, స్మార్ట్ రేషన్ కార్డు. ముందు మనం స్మార్ట్ రేషన్ కార్డుకి వెళ్దాం. ప్రభుత్వం అంటే మన చంద్రబాబు నాయుడు గారు కానీ మహాకూటమి యంత్రాంగం అంతా ప్రజలకు మంచి చేయాలి, మేలు చేయాలి అనే దృక్పథంతో మన ముందుకు వచ్చినాయి. వాళ్ళు మంచి చేయాలని అనుకుంటున్నారు, కానీ భగవంతుడు మంచి చేయాలని చూస్తాడు, కానీ ఆ కింద పూజారి ఉంటాడు కదా. అట్లానే ఈ ప్రభుత్వం బాగానే చేద్దామని అనుకుంటున్నారు, కానీ వాళ్ళ కింద యంత్రాంగం అంతా విఫలం. ఒకసారి మన నాదెండ్ల మనోహర్ గారు మీరు ఏటీఎం కార్డ్ టైప్లో స్మార్ట్ కార్డ్ అని ప్రవేశపెట్టారు. ఇప్పుడు మా గ్రామంలో మా ఇంట్లో ఇచ్చారు. ప్రతి ఒక్క రేషన్ కార్డులో పేర్లలో అన్నీ తప్పులే. మీరు అది కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారో భర్త ప్లేస్లో ఇతరులు అంటారు, కొడుకు ప్లేస్లో మన బిడ్డల ప్లేస్లో ఇతరులు అంటారు. రేషన్ కార్డులో ఇతరులు ఎందుకు ఉంటారు? రక్త సంబంధికులే కదా. రేషన్ కార్డు మన ఫ్యామిలీ రేషన్ కార్డులో ఉండేది రక్త సంబంధికులే కదా. మరి భర్త ప్లేస్లో ఇతరులు అంటే అర్థమైంది. ఒక్కసారి మీరు రీవెరిఫికేషన్ చేసి, ఇప్పుడు దీనికోసం మేము మళ్ళీ సచివాలయాల చుట్టూ, నెక్స్ట్ మీ సేవా కేంద్రాల చుట్టూ తిరగాలి. ప్రతి పౌరుడు ప్రతి కార్డులో అన్ని తప్పులే. మీరు రేపు మీకు కంప్లైంట్ ఫారం మీరు ఒకటి ఓపెన్ చేస్తే కొన్ని లక్షల కార్డులు మీకు కంప్లైంట్ ఫారంలోకి వస్తాయి. ప్రతి కార్డులో తప్పే. ప్రతి కార్డులో ఇతరులు. రేషన్ కార్డులో ఇతరులు ఎందుకుంటారు సార్? ఫ్యామిలీ కార్డులో ఉండేది కుటుంబం రక్త సంబంధికులే కదా, కానీ ఇతరులు అంటే అర్థం ఏంటి? అది ఒక్కసారి మీరు దయ ఉంచి, మా యందు దయ ఉంచి ఒక్కసారి అవి సరిచేయాలని మా మనవి. అదొకటి. ఇంకొకటి, గ్యాస్ సిలిండరు, ఉచిత గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామన్నారు. రైటే. మరి నేను ఫస్ట్ ఒక సిలిండర్ తీసుకున్నాను. దాని అమౌంట్ 48 అవర్స్ కాదు, 24 అవర్స్లోనే పడ్డాయి. రెండోది బుక్ చేసుకున్నాను, మూడోది బుక్ చేసుకున్నాను. ఇది మీరు ఇచ్చిన గ్యాప్లో 3 నెలలకు 4 నెలలకు ఒకసారి లెక్కన 2 బుక్ చేసుకున్నాను. మొత్తం 3లో ఒకటే పడింది ఫస్ట్ది. మరి మిగతా 2 సిలిండర్లు ప్రాబ్లం ఏంటి? ఎందుకు పడట్లేదు? ఇప్పుడు పడకపోతే ఫస్ట్ దానికే పడకుండా ఉండాలి. ఫస్ట్ దానికి పడ్డాయి. పడినప్పుడు అదే అకౌంటు, అదే గ్యాస్ బుక్ నెంబరు అన్నీ అవే ఉంటాయి కదా. మరి ఎందువల్ల పడలేదు? ఇలా కొన్ని వందల మందికి గ్యాస్ అమౌంట్ అనేది పడట్లేదు. మీరు ఈ సిస్టమ్ పెట్టే బదులు ఈ మనిషి ఎన్ని నెలలకి గ్యాస్ బుక్ చేసుకున్నాడు అనే మీకు ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి అతని తేదీని బట్టే మీరు గ్యాస్ సిలిండర్ ఫ్రీగానే దించేసి వెళ్ళిపోవచ్చు కదా. మళ్ళీ మీరు మా అకౌంట్లోకి వేయటం, మేము పడినయా లేదా అని బ్యాంకుల చుట్టూ తిరగటం, గ్యాస్ ఆఫీసుల చుట్టూ తిరగటం వల్ల టైం వేస్ట్ కదా. పనులు మానుకోవాలా, ఉద్యోగాలు మానుకోవాలా, వాళ్ళ కాడికి వెళ్ళి క్యూలో నిలబడి ఎంక్వైరీ చేయించుకోవాలా. అంత రిస్క్ కాదు కదా సార్. గ్యాస్ బుక్ చేసుకోగానే ఇప్పుడు మేము 4 నెలలకి గ్యాస్ బుక్ చేసుకున్నాం అనుకోండి, మేము ఫలానా వ్యక్తి ఫలానా టయాన్ని బుక్ చేసుకున్నాడు, అంతా ఆన్లైన్ సిస్టమ్ కదా. అప్పుడు సిలిండర్ వచ్చి దించేసి వెళ్ళిపోవచ్చు కదా. సంతకం పెట్టించుకొని కస్టమర్ కాడ ఒక ఫోటో లేకపోతే తమ్మో ఏదో ఒకటి తీసుకొని శుభ్రంగా రేషన్ కార్డు లాగా తమ్ము వేయించుకొని వెళ్తే ఆ వ్యక్తికి వాళ్ళకి రిస్క్ ఉండదు కదా సార్. అదొక్కటి గ్రహించండి సార్. అదొక మా నుంచి అదొక మనవి. ఇంకోటి, ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు, బాగానే ఉంది, కానీ అది మిస్యూజ్ అయిపోతుంది. 50 మంది ఎక్కాల్సిన బస్సులో 150 మంది ఎక్కుతున్నారు. తోలే డ్రైవర్ అన్నా ప్రజలను చూడాలా, లేకపోతే ఎదురుపోయే రోడ్డును చూడాలా. దీంట్లో మనం చాలా ఈ మధ్యకాలంలో సోషల్ సైట్స్లో చాలా వీడియోలు చూసాం. మరీ కొంతమంది, అందరూ ఆడవాళ్ళు కాదు, కొంతమంది ఒక వ్యక్తిని పట్టుకొని నోటికి వచ్చినట్టు ఆమె దుర్భాషలాడింది.
దయ ఉంచి ఇదివరకు మనం మహిళలకు మాత్రమే సీట్లు అని ఎట్లా పెడతారో అట్లానే బస్సులో కూడా ఈ సీట్లు పురుషులకు కేటాయించబడినవి అని చెప్పి మీరు బోర్డు పెడితే అప్పుడు మేము టికెట్ పెట్టి కొనుక్కున్నప్పుడు వెళ్ళి మా సీట్లో మేము కూర్చుంటాం. మాకు ఇప్పుడు గాంధీ గారు స్వతంత్రం ఇచ్చినప్పుడు ఏ రోజైతే మహిళ రోడ్డు మీద 12 గంటలకు తిరుగుతుందో ఆ రోజు స్వతంత్రం వచ్చిందన్నారు. అది మహిళలకు కాదు, ఇప్పుడు పురుషులకు కావాలి స్వతంత్రం అనేది. పురుషుడిని కొట్టుకొని కూడా కొడుతున్నారు బస్సుల్లో. టికెట్ కొనుక్కున్నోడేమో నిలబడుతున్నాడు, ఫ్రీగా వెళ్ళేవాళ్ళేమో సీట్లో కూర్చుంటున్నారు దర్జాగా. ఇది ఎంతవరకు సమంజసం? అందుకే బస్సుల్లో మహిళలకు మాత్రమేనే కాడ పురుషులకు మాత్రమే అని మీరు సీట్లు కేటాయిస్తే మేము టికెట్లు కొనుక్కున్నప్పుడు వెళ్ళి ఆ సీట్లో కూర్చుంటాం. మీరు అసలు ఈ ఉచిత బస్సు ప్రయాణం అనే దానికన్నా కట్టే ఛార్జీలో 50% అని చెప్పి పెట్టి తగ్గిస్తే, 50 కాదు 80%లో 20% మీరు ఛార్జీలు తగ్గించి మీరు ఉచిత బస్సు అనేది ఆపిన ప్రజలందరూ, ఇప్పుడు మేము ఇద్దరం వెళ్తున్నాం, ఒక ఊరు వెళ్ళాలంటే 100 రూపాయల టికెట్, మీరు 60 రూపాయలు చేశారనుకోండి, మేమిద్దరం 160 120 రూపాయల్లో వెళ్ళొస్తాం కదా. అప్పుడు గవర్నమెంట్కి సేవ్ అయింది. ఈ ఉచిత బస్సు వల్ల రాష్ట్రం మీద పెనుభారం పడుతుంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల సకాలంలో పేషెంట్లు లాంటి వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్ళలేకపోతున్నారు. ఈ పెనుగులాట్లో ఈ గుంపు మంది జనంలో ఎక్కలేకపోతున్నారు. స్కూలు పిల్లలకి, కాలేజీ పిల్లలకి అందరికీ లేట్ అయిపోతుంది ఈ బస్సుల వల్ల. ఈ రోజున ఎక్కడికి తిరగలేని వాళ్ళు కూడా ఆధార్ కార్డు ఒకటి పట్టుకొని ఆ దేవాలయం, ఆ ఊరు ఆ ఊరు ఆ ఊరు అని ఫ్రీగా దేవుడి ఉండిలో రూపాయి కానికేయరు. కానీ ఈ బస్సు ఫ్రీ అనేటప్పటికీ ప్రతి చోటకి వెళ్ళి పుణ్యక్షేత్రాలు తిరిగి వస్తున్నారు. ఆ ఊరికి మనం పుణ్యక్షేత్రాలు తిరగడం వల్ల మనకేమన్నా పుణ్యం వస్తుందా? ఏమీ రాదు. ఈ మిగిలిన డబ్బులు దేవుడి ఉండిలో వేయండి, అప్పుడు పుణ్యం వచ్చింది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి నేను ఏదైతే చెప్పానో మీరు కూడా ఒక్కసారి ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాలని నేను ఒక రాష్ట్ర పౌరుడిగా, మీ అభిమానిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇంకా అంతకు మించి ఏమీ లేదండి. నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. మీరే ఒకసారి ఆలోచించండి. ఉచిత బస్సు ప్రయాణం వల్ల మనం ఎన్నిసార్ల సోషల్ సైట్స్లో మనం ఎలా చూస్తున్నామో, ఎలా తొక్కుంటున్నారో, ఎలా ఇబ్బంది పడుతున్నారో మహిళలు, ఎలా గొడవలు అవుతున్నాయో అన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. దీన్ని సకాలంలో ఉపయోగించుకుంటే బాగానే ఉంటుంది, కానీ దీన్ని మిస్యూజ్గా చేసుకుంటున్నారు. ఓ 10 మంది మహిళలు బస్సు ప్రయాణం ఫ్రీనేగా, పలానా సాటి చీరలు చౌకగా ఉన్నాయంట, ఏమైంది వెళ్ళి చూసేద్దాం ఊరకనే, ఏమైంది బస్సు ఫ్రీగానే వెళ్తున్నాగా, కొనపైన ముందు ఎట్టుందో చూసి రావచ్చుగా అన్నట్టు ఏ పని పాట లేని వాళ్ళు కొంతమంది అలా వెళ్ళిపోతున్నారు. దీనివల్ల ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి, స్కూళ్ళకి వెళ్ళే వాళ్ళకి, కాలేజీలకు వెళ్ళే వాళ్ళకి, ఏదన్నా హాస్పిటల్స్కి వెళ్ళే వాళ్ళకి అందరికీ ఇబ్బందికరంగా మారుతుంది. డ్రైవర్ అన్నలు, కండక్టర్ అన్నలు సకాలంగా వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేయలేకపోతున్నారు. ఏదన్నా ఉంటే వాళ్ళ మీద కూడా తిరగబడుతున్నారు మహిళలు. అంతా గందరగోళంగా ఆ పథకం అనేది మిస్యూజ్గా ఉంది. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించి రెగ్యులర్గా ఉన్న ఛార్జీని 50% తగ్గించండి. పురుషుడైనా స్త్రీలైనా 100 రూపాయల ఛార్జీని 50 రూపాయలు చేయండి, లేకపోతే 60 రూపాయలు చేయండి, 40 రూపాయలు తగ్గించండి. అప్పుడు అందరూ టికెట్ పెట్టి కొనుక్కుంటారు. దానివల్ల ఏ పని పాట లేకుండా తిరిగి వద్దాం అనేవాళ్ళు ఆగిపోతారు. ఇది ప్రభుత్వం వారు ఒక్కసారి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. అప్పుడు అందరికీ క్షేమంగా ఉంటుంది. సెలవండి. నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి. మీ రుద్ర.